హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు, మనం న్యూస్ పేపర్లో వచ్చే టాప్ కరెంట్ అఫైర్స్ని రోజు డిస్కస్ చేస్తున్నామని చెప్పి. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందో ఆ టాపిక్స్ మీద మనం డిస్కస్ చేస్తున్నాము. అది ఎందుకని కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ ఈరోజు ఒకసారి చెప్తాను. సో జనరల్గా ఒక ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ వస్తే మినిమం 70 క్వశ్చన్స్ ఈజీ టు మీడియం ఉంటుంది, ఓన్లీ 30 మటుకే డిఫికల్ట్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈ 30 గురించి ఆలోచిస్తూ ఈ 70 నెగ్లెక్ట్ చేస్తాము. సో ఈ 30 బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ డిఫికల్ట్గానే వస్తుంది. సో కాబట్టి ముందు ఈ 70ని ఫోకస్ చేద్దామని చెప్పని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయో, కొంచెం ఈజీగా ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్ మట్టుకి మనం కవర్ చేస్తున్నాం అనమాట. అది నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ డిఫికల్ట్ కరెంట్ అఫైర్స్ దానికి వెళ్దాము. సో అందులో భాగంగా ఈరోజు జూన్ 16 కదా, మనం ఆల్రెడీ 15 డేస్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేశాము. ఈరోజు జూన్ 16 కరెంట్ అఫైర్స్ సంబంధించి అలాంటి టాపిక్స్ పేపర్లో ఏమొచ్చాయంటే, ఫస్ట్ G7 ఒకటి, సెకండ్ విండ్ఫాల్ ట్యాక్స్, థర్డ్ కొంచెం హిస్టరీ రిలేటెడ్, ఫోర్త్ డిఫెన్స్ రిలేటెడ్, ఫిఫ్త్ ఎకానమీ రిలేటెడ్ అనమాట. సో వీటి గురించి ఫస్ట్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. G7 పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఏమంటే, G7 సదస్సు ప్రారంభం, ప్రత్యేక అతిథిగా భారత్. సో మనకి ఈ లైన్ చూసిన వెంటనే అర్థమైపోతుంది ఏమి, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. సో ఇండియా మెంబర్ కాదు కాబట్టి స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో న్యూస్ ఏముందంటే, సంపన్న దేశాల కూటమి అయిన గ్రూప్ ఆఫ్ 7 52వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే ఫ్రాన్స్లో. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటాయంటే, ఫస్ట్ 52nd G7 సమిట్ ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్, ఫస్ట్ పాయింట్. సెకండ్, సో G7 అని మనం నిన్న కూడా డిస్కస్ చేసాము, నిన్న బ్రిక్స్ గురించి డిస్కస్ చేసాము. సో అప్పుడు మనం ఏమనుకున్నాము, డెవలపింగ్ కంట్రీస్ అని అనుకున్నాము. అదేవిధంగా G7 అనేది పవర్ఫుల్ అండ్ డెవలప్డ్ కంట్రీస్కి గ్రూప్ అనమాట ఇది. సో బ్రిక్స్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి ఎట్లో, G7 అనేది డెవలప్డ్ కంట్రీస్. సో నేను మనం డిస్కస్ చేసాం, బ్రిక్స్ మెంబర్స్ చూసాం కదా, అదేవిధంగా ఇప్పుడు G7 మెంబర్స్ చూద్దాము. ఫస్ట్ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. ఓకేనా, యుఎస్ఏ, యూకే, జర్మనీ, జపాన్ అండ్ ఫ్రాన్స్. సో ఇక్కడ అర్థమైంది ఏంటి, ఇండియా ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. అదొకటి. నెక్స్ట్ 52nd G7 సమిట్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగింది. ఇండియా గెస్ట్గా అటెండ్ అయింది. సో G7 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్గా ఇది G6 ఉందన్నమాట, తర్వాత కెనడా యాడ్ అయ్యి G7 అయింది, తర్వాత రష్యా యాడ్ అయ్యి G8 అయింది. బట్ 2014లో రష్యా క్రిమియా వార్ విషయం సంబంధించి రష్యా క్రిమియాని అనెక్స్ చేసిందని చెప్పని రష్యాని ఈ గ్రూప్ నుంచి బయట పెట్టారనమాట. సో ఇప్పుడు G7లో ఓన్లీ 7 కంట్రీసే ఉన్నాయి. ఆ 7 కంట్రీస్ ఏమంటే యుఎస్ఏ, యూకే, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, కెనడా అండ్ ఇటలీ. మన జనరల్గా ఇటలీ మర్చిపోతాము, సో ఇటలీ గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి నేను కంట్రీస్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన, ఇండియా అనేది G7లో మెంబర్ కాదు. సెకండ్, యూరోపియన్ యూనియన్ ఉంది కదా, అది కూడా G7లో మెంబర్ కాదు, బట్ పార్టిసిపేట్ చేస్తుంది వితౌట్ ఓటింగ్ రైట్స్, కానీ డెసిషన్ తీసుకునే రైట్ ఏమి ఉండదు అనమాట. ఇవి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. జనరల్గా ఇంకొంచెం డెప్త్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ బోత్ బ్రిక్స్ అండ్ G7 అని అడగచ్చు అనమాట. సో అటువంటి కంట్రీ అయితే ఏది లేదు, అంటే బ్రిక్స్లో ఉండి G7లో ఉండి కూడా. సో నేను మనం డిస్కస్ చేశాం కదా బ్రిక్స్ కంట్రీస్ ఏమని, ఏది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. తర్వాత ఒక 5 కంట్రీస్ జాయిన్ అయ్యాయి, అవి ఏమంటే ఇథియోపియా, ఈజిప్టు, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా. సౌదీ అరేబియా ఒక్కటి క్లారిటీ లేదు, అది మనం ఎగ్జామ్ లోపల తెలుసుకుందాం అది ఎట్లా అని చెప్పని. సో ఇది G7కి సంబంధించి ఈరోజు ఆర్టికల్. సో మీరు ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది 50, ఇది ఎన్నో G7 సమిట్, 52nd ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లో. ఇండియా మెంబరా? కాదు. సో మెంబర్స్ ఎవరు? యుఎస్ఏ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ అండ్ కెనడా. ఓకే, ఇది ఈ న్యూస్ ఆర్టికల్ సంబంధించింది. సో ఇక్కడ మనం చూడండి G7 నేర్చుకున్నాం, దాంట్లో కూడా బ్రిక్స్ కూడా నేను ఒకసారి అయితే రివిజన్ చేసాం అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. సెంటర్ హైక్స్ విండ్ఫాల్ ట్యాక్స్ ఆన్ డీజిల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఎక్స్ప్రెస్. ఇది హిందూలో వచ్చింది. సో గవర్నమెంట్ అనేది విండ్ఫాల్ ట్యాక్స్ అని ఉంటుంది, దాన్ని ఇంక్రీజ్ చేసింది అని న్యూస్ వచ్చిందనమాట. సో మనకి ఇవేం అవసరం లేదు, ఇది కొత్తగా మీరు మామూలుగా మనకు టెక్స్ట్ బుక్లో ఉండదు ఇది విండ్ఫాల్ ట్యాక్స్ అనేది, కానీ ఈ మధ్య ఎక్కువ న్యూస్లో ఉంది. సో అందుకని ఈ టాపిక్ పిక్ చేసుకోవడం జరిగింది. విండ్ఫాల్ ట్యాక్స్ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని గ్లోబల్ ఇష్యూస్ ఉంటాయి,
అది మనం కంట్రోల్ చేయలేము. దానివల్ల ఒక్కోసారి కంపెనీస్కి విపరీతమైన లాభాలు వస్తాయన్నమాట, ప్రాఫిట్స్. సో ఆ ప్రాఫిట్స్ పైన వేసే ట్యాక్స్ని విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే, మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు గ్లోబల్ లెవెల్లో రష్యా యూరోపియన్ కంట్రీస్కి ఆయిల్ సప్లై చేయడం ఆపేసింది. సో అప్పుడు యూరోప్లో ప్రైసెస్ ఇంక్రీజ్ అయింది, కానీ మన ఇండియాకి అప్పుడు చీప్గా దొరికేది ఆయిల్. సో దానివల్ల ఏమైందంటే ఇండియాలో ఉండే ఆయిల్ కంపెనీస్ ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ, హెచ్పి కానీ, ఇవన్నీ బాగా ఎక్కువ లాభాలు అనమాట, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు గవర్నమెంట్ వేసే ట్యాక్స్ని విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు. సో ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల మళ్ళీ అట్లా సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి విండ్ఫాల్ ట్యాక్స్ ఇంప్రూవ్ చేశారు, మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ చేశారు. సో ఇంకొకసారి డెఫినేషన్ ఫామ్లో చూసుకుందామంటే, ఏ విండ్ఫాల్ ట్యాక్స్ ఈజ్ ఏ వన్ టైమ్ ట్యాక్స్ అండ్ ఫర్మ్స్ గెయినింగ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్ కండిషన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, వన్ టైమ్ ట్యాక్స్ అండ్ ఫర్మ్స్ గెయినింగ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్ కండిషన్స్. ఫస్ట్ టైం ఇండియా 2022లో వేసింది, ఇందాక చెప్పాను కదా, అప్పుడు రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు. సో ఇది విండ్ఫాల్ ట్యాక్స్. జస్ట్ దీనికి డెప్త్గా అవసరం లేదు, డెఫినెట్ నోట్ గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఏ విండ్ఫాల్ ట్యాక్స్ ఈజ్ ఏ హయ్యర్ వన్ టైమ్ ట్యాక్స్ అండ్ గెయినింగ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్ కండిషన్స్. సో ఇది. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇది హిస్టరీ రిలేటెడ్ అనమాట. సో ఇది న్యూస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ న్యూస్లో వచ్చిన పదం ఇంపార్టెంట్. ఇది న్యూస్లో ఎన్సీఆర్టీ ఇష్యూ వల్ల వచ్చింది. లైక్ ఇంతకుముందు డిస్ప్లే చేసే డాన్సింగ్ గర్ల్కి ఇప్పుడు మార్చారు అని చెప్పని కొద్ది ఇష్యూ అయింది. మనకు అది అవసరం లేదు. ఇక్కడ న్యూస్లో ఏముంది, సింధు నది నాగరికత కాలం నాటిది భావిస్తున్న దిగంబర నృత్యాకార కాంస్య విగ్రహం డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహెంజోదారో. ఈ పదం గుర్తుపెట్టుకున్నాం, డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహెంజోదారో. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నప్పుడు కొన్ని దొరికాయంట ఆ సివిలైజేషన్ సంబంధించింది, లైక్ గ్రేట్ బాత్ ఆఫ్ మొహెంజోదారో అంటారు, డాన్సింగ్ గెల్, లేదా లోతాల్లో షిప్ యార్డ్. సో అలా వాటిలో ఒకటి మొహెంజోదారో డాన్సింగ్ గెల్ అనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాన్సింగ్ గెల్ అనే ఆ స్టాచ్యూ ఎక్కడ దొరికింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి అనొచ్చు. ఎక్కడంటే మొహెంజోదారో. సెకండ్, ఏ టెక్నిక్ వాడారు దాన్ని చేసేకంటే లాస్ట్ వ్యాక్స్ కేస్టింగ్. దేంతో చేశారు ఆ మెటీరియల్ అంటే బ్రాంజ్ అంటే కాపర్టిని అలాయ్. ఈ 4 పాయింట్స్ సరిపోతుంది. ఒకటి డాన్సింగ్ గల్ ఎక్కడ మొహెంజోదారో, ఏ టెక్నిక్ లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్, థర్డ్ ఏ మెటల్ బ్రాంజ్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. సో అంతే, ఇది జస్ట్ ఈ పేపర్లో వచ్చింది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ మల్టీ-లేయర్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. సో చాలా ఇంపార్టెంట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, బిఎండి. సో బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుందాము. మిజైల్స్తో ఎవరైనా అటాక్ చేస్తే దీన్ని ఇక్కడే ఆపేయడం, లైక్ ఒక షీల్ లాగా అనుకోండి. సో అంటే మీకు అర్థం అవ్వాలని జనరల్ టర్మ్స్లో చెప్తున్నాను. సో దానికి ఇండియా బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఒక సిస్టమ్ డెవలప్ చేసింది. అది 2 లేయర్స్లో ఉంటుంది అనమాట. 2 లేయర్స్లో ఉంటుంది, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్. ఫస్ట్ లేయర్ పేరు ఏమంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, పిఏడి. సెకండ్ లేయర్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేర్లు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. ఇక్కడ చూడండి, టైర్ 1 పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, టైర్ 2 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. సో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఇదేం చేస్తుందంటే హ్యాండిల్ ఎక్సో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్షన్ అబౌట్ 50 కిలోమీటర్స్ టు 180 కిలోమీటర్ ఆల్టిట్యూడ్. అంటే 50 కిలోమీటర్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉండే అట్లా మిజైల్స్ థ్రెట్ని ఇది హ్యాండిల్ చేస్తుంది, ఇది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. అంతకంటే అప్ టు 30 కిలోమీటర్స్ వరకు కూడా హ్యాండిల్ చేసేది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. ఓకేనా, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. దీనికి ఇంకొక పేరు అశ్విన్ అని కూడా అంటారు, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ని. సో ఇది సరిపోతుంది, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఏమంటే. సో గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి, లైక్ ఎట్లా వర్క్ అవుతుంది అని కూడా నేర్చుకోవాలి. బట్ గ్రూప్ 2 మిగతా ఎగ్జామ్స్కి అయితే ఇది అవసరం లేదు, జస్ట్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఒకటి, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ఒకటి, ప్లస్ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఎక్కడ హ్యాండిల్ చేస్తుంది, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ఎక్కడ హ్యాండిల్ చేస్తుంది అనేది. సో అంత సరిపోతుంది. సో ఇదేంటిది ఇండియాస్ బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్. సో ఇండియా బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది.
ఫస్ట్ది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, సెకండ్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. ఈ పేరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్. ఏమంటే మేలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ స్లైట్గా పెరిగింది అని చెప్పాను అనమాట. మేలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ స్లైట్గా పెరిగింది అని చెప్పని ఇది వచ్చింది. ఎప్పుడు హిందూలో వచ్చింది. సో మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమంటే వర్కింగ్ ఏజ్ పర్సన్స్ హూ యాక్టివ్లీ సీకింగ్ జాబ్స్ బట్ కెనాట్ ఫైండ్ ఎంప్లాయ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను నాకు జాబ్ వద్దు నేను ఇలానే ఉంటాను అంటే అతను అన్ఎంప్లాయ్మెంట్ కిందకి రాదు. జాబ్ కావాలనుకుని కూడా రాను ఏవైతే ఉంటాయో అది అన్ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అన్ఎంప్లాయ్మెంట్ అక్కర్స్ when working age persons are available for work and actively seeking jobs but cannot find unemployment. సో మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా తెలుస్తుంది అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఇది ఇంపార్టెంట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఎవరు పబ్లిష్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో జనరల్గా ఇంతకుముందు వేరే వేరే మెట్రిక్స్ ఉండేది, బట్ 2017 అన్ని తీసేసి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని తీసుకొచ్చారు. ఎవరంటే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్. ఇది దేని యూస్ చేసుకుంటుందంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్ పాపులేషన్ రేషియో, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, వీటి మూడుని యూస్ చేసుకొని ఇది మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందో చెప్తుంది. సో ఫస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏమో చూద్దాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో మేజర్గా ఏముంటాయంటే ఫస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏమంటే 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ మధ్యలో ఉండే పర్సన్స్ ఎంప్లాయ్ కానీ ఆర్ వర్క్ కోసం చూసేది. లైక్ అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్లస్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ద పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 years and above, either employed or actively looking for work. Either employed or actively looking for work అనేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేటరీ రేట్. ఇంకొక మెట్రిక్ ఏమంటే వర్కర్ పాపులేషన్ రేషియో. అంటే వర్కర్ పాపులేషన్ రేషియో ఏమంటే టోటల్ పాపులేషన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ దట్ ఈస్ యాక్టివ్లీ ఎంప్లాయిడ్. సో వర్కర్ పర్సంటేజ్ ఏమంటే ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ దట్ ఈస్ యాక్టివ్లీ ఎంప్లాయిడ్. సో ఈ రోజుకి ఈ మరి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. మళ్ళీ మనం మిగతా కాన్సెప్ట్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఏమంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ అక్కర్స్ వెన్ వర్కింగ్ ఏజ్ పర్సన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్ అండ్ యాక్టివ్లీ సీకింగ్ జాబ్స్ బట్ కెనాట్ ఫైండ్ ఎంప్లాయ్మెంట్. అంటే జాబ్ కావాలనుకున్నప్పుడు కూడా దొరకని సిచ్యువేషన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇండియాలో బేసిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు పబ్లిష్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ పబ్లిష్ చేస్తుంది. సో మేజర్గా అది వాడే ఇండికేటర్స్ ఒకటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్, వర్క్ పాపులేషన్ రేషియో. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అంటే ఏంది? ద పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ దట్ ఈస్ ఈదర్ ఎంప్లాయిడ్ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ వర్క్. 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు ఎంప్లాయ్ అయినా లేదా ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరూ కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కిందకి వస్తారు. అదే వర్కర్ పాపులేషన్ రేషియో వస్తే టోటల్ పాపులేషన్ ఎంతమంది ఎంప్లాయిడ్గా ఉంటారు, ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ దట్ ఈస్ యాక్టివ్లీ ఎంప్లాయిడ్, దీన్ని వర్కర్ పాపులేషన్ రేషియో అంటారు. సో ఇవన్నీ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకొస్తుంది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు పబ్లిష్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అంటే ఏంటి, వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి అని. సో ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ కూడా మీరు ఇంకొంచెం ఇన్డెప్త్గా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంది psccronicles.com అని చెప్పని. ఒకసారి దాంట్లోకి వెళ్తే ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. అది ఒకసారి మీకు రివిజన్ చేసేకి ప్రాక్టీస్ చేసేకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది ఈరోజు సంబంధించి. ప్రిపేర్ వెల్, వీ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.